వెల్కమ్ టు ఐ క్యాచీ ఫ్యాక్ట్స్. కలర్స్ మనుషులపైన ఎంతవరకు ప్రభావం చూపిస్తాయో మీకు తెలుసా? లైట్ కలర్స్ చూసినప్పుడల్లా మనుషులలో ఒక ప్రశాంతమైన ఫీలింగ్ అండ్ ఒక ప్లెజెంట్గా ఉంటుంది అని చెప్పి అంటున్నారు. అదే డార్క్ కలర్స్తో ఉన్నప్పుడు మన చుట్టుపక్కల డార్క్ కలర్స్ కానీ డార్క్ కలర్స్ని ఎక్కువసేపు చూస్తే కనుక మనలో కొంచెం యానిమేటెడ్ ఫీలింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయట. అంటే కోపము ఇలాంటివి కనిపిస్తాయని చెప్పి కొన్ని పరిశోధనలో తేలింది. ఒక మనిషి తన యొక్క ఎక్స్ప్రెషన్స్ అనేవి ఏ విధంగా ఎక్కువ శాతం ఎక్స్ప్రెస్ చేస్తాడో తెలుసా? అందరూ కూడా మాటల్లో చెప్పలేరు, కొంతమంది చేతుల్లో చెప్పలేరు, కానీ రైటింగ్ మెసేజెస్ల ద్వారా వారి యొక్క ఫీలింగ్స్ అనేది ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారట. సివియర్ డిప్రెషన్ వల్ల హెల్త్ ప్రాబ్లమే కాకుండా ఇంకొక ప్రాబ్లం కూడా వస్తుందట. అదేంటో మీకు తెలుసా? సివియర్ డిప్రెషన్ అంటే ఎక్కువ ఆలోచనలు చేయటం వల్ల, ఎక్కువ చింతించడం ఇట్లాంటివి చేస్తుంటారు కదా, దానివల్ల ఏమవుతుందంటే ఒక హెల్త్ ప్రాబ్లమ్సే కాకుండా మన ఏజ్ అనేది కూడా ఎక్కువగా చూపిస్తూ ఉంటుందట. అంటే ఉన్న ఏజ్ కన్నా కూడా మోర్ దాన్ 5 years అబోవ్ అన్నట్టుగా చూపిస్తుంది అని చెప్పేసి కొన్ని అధ్యయనాల్లో అయితే వెల్లడైంది. మనిషి మీద మ్యూజిక్ అనేది ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుందో మీకు తెలుసా? మెలోడీ మ్యూజిక్ వింటున్నప్పుడు మనలో ఉన్నటువంటి ఒక ప్రశాంతత, మన మూడ్ కూడా కూల్గా వెళ్తూ ఉంటుంది. అదే కొంచెం హైప్ సాంగ్స్ వింటున్నప్పుడు మన మూడ్ అనేది స్వింగ్ అవుతూ ఉంటుంది అనమాట. అదే కొంచెం డిప్రెస్డ్ సాంగ్స్ వింటున్నప్పుడు, సాడ్ సాంగ్స్ వింటున్నప్పుడు మన మూడ్ అనేది కంప్లీట్ అలా ఉంటుంది. అంటే మనం వినే మ్యూజిక్ని బట్టి మన మూడ్ అనేది స్వింగ్ అవుతూ ఉంటుంది. ఎదుటి వారికి చెక్కలు గింతలు పెట్టడం అంటే సరదాగా చేస్తున్నామని అనుకుంటున్నారు కదా? కాదు. చెక్కలు గింతలు పెట్టడం అంటే టార్చరింగ్ మెథడ్ అని అంటారట. మిమ్మల్ని ఒకటి అడగాలి అని ఎవరైనా మిమ్మల్ని ఇలా అడిగారనుకోండి, వెంటనే మనం ఏం చేస్తాం? మనం ప్రీవియస్ చేసినటువంటి మిస్టేక్స్ ఏమున్నాయో, అంటే వాళ్ళని ఏమైనా అన్నావా, లేకపోతే మనం ఏమైనా పొరపాట్లు చేసామా అని చెప్పేసి ఒకసారి గుర్తు చేసుకుంటాం. చూడండి, మనం నిద్ర లేవగానే వెంటనే మంచం మించి లేచి వెళ్ళకూడదు. కనీసం 1 నిమిషమైనా అలా కూర్చొని ఉండాలట. లేకపోతే హార్ట్ అటాక్స్ ఎక్కువగా వచ్చే సూచనలు ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నారు కొంతమంది నిపుణులైతే. మనం ఇంట్లో పెంచుకుంటుంటాం కదా డాగ్స్, వాటికి జెలసీ వస్తుందట. ఎవరినైనా మనం దగ్గరికి తీసుకుంటే అవి ఎమ్మటే జెలసీగా ఫీల్ అయిపోతాయట. పేరెంట్స్ ఎక్కువగా స్ట్రిక్ట్గా ఉంటే వారి యొక్క పిల్లలు నిజాల కన్నా అబద్ధాలు ఎక్కువగా చెప్తారట. నిద్రపోయేటప్పుడు మీరు ఎక్కువగా ఎవరి గురించి అయితే ఆలోచిస్తూ పడుకుంటారో వారు మీ యొక్క హ్యాపీనెస్కి కానీ సాడ్నెస్కి కానీ కారణమై ఉండొచ్చు.